So next this is the third unit. In this third unit, we will discuss about inheritance, superclass, super keyword, and final keyword. What do you mean by method overriding, and the abstract class or interfaces, and the packages, and these are all the topics in this third unit. So first topic which is the inheritance. So this is the one of the most major or most important part in OOPS concept. So in OOPS concept, we'll discuss about, we already discussed in inheritance. Okay, so inheritance means, what do you mean by inheritance? So in this inheritance, acquiring one class properties to another class. Acquires one class properties or methods into another class. So inheritance means one acquires one class property to another class is also called as inheritance. So it has one more definition. So inheritance means one class should be inherited from a new class. So ఒక ఇన్హెరిటెన్స్ ఒక న్యూ క్లాస్ తీసుకుంటామమ్మా. సో ఆ న్యూ క్లాస్లోకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్లాస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటాం. సో అది కూడా ఇన్హెరిటెన్సే. సో హియర్ ఇన్హెరిటెన్స్ మీన్స్ acquires one class properties to another class. సో ఇట్ మీన్స్ దిస్ క్లాస్, ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్, ప్రాపర్టీస్, డేటా అంతా కూడా మనం వేరొక క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈజ్ ఏ రిలేషన్షిప్. సో దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈజ్ ఏ రిలేషన్షిప్. సో దీన్ని మనం ఈజ్ ఏ రిలేషన్షిప్ అని కూడా కాల్ చేయొచ్చు ఇన్హెరిటెన్స్ టాపిక్ని. సో ఇన్ ఈజ్ ఏ రిలేషన్షిప్ మీన్స్ ఇట్ మీన్స్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. పేరెంట్ అండ్ child relationship. Okay, so here inheritance means it acquires already existing class properties methods to the new class. Okay, so it is called as inheritance. It means when it పేరెంట్స్ ఉంటారు, మా ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ ఉంటారు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకునే మన గ్రాండ్ పేరెంట్స్ మన తాతగారు ఉంటారు. సో ఆ తాతగారి యొక్క కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే వాళ్ళ నుంచి మన పేరెంట్స్ వస్తారు, మన పేరెంట్స్ నుంచి మనం వస్తాం. ఓకే, సో మన నుంచి మన పిల్లలు. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇన్హెరిటెన్సే. ఆల్రెడీ ఉన్న వాటిలో నుంచి మనం ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేసి ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీస్లో ఉన్న డేటాని మనం ఈ న్యూ క్లాస్లోకి యాక్సెస్ చేసుకోవచ్చమ్మా. సో ఇన్హెరిటెన్స్ అంటే అది. ఓకే, సో హియర్ ఇన్హెరిటెన్స్ సింటాక్స్ అమ్మ. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? సో ఇన్హెరిటెన్స్ సింటాక్స్ ఏంటి? సో ఇన్హెరిటెన్స్ సింటాక్స్ అంటే ఒక క్లాస్ ఉంటుంది. సో దిస్ ద క్లాస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సూపర్ క్లాస్. ఈ క్లాస్ మీరు సూపర్ క్లాస్ అని కాల్ చేయొచ్చు, ఆర్ బేస్ క్లాస్ అని కాల్ చేయొచ్చు, ఆర్ పేరెంట్ క్లాస్. ఈ సూపర్ క్లాస్కి చాలా నేమ్స్ ఉన్నాయమ్మా. పేరెంట్ క్లాస్ ఉంది, ఆర్ బేస్ క్లాస్. ఈ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ దిస్ ఇస్ ద సూపర్ క్లాస్. ఆఫ్టర్ దట్ ఇట్ హ్యాస్ అనదర్ క్లాసెస్ చైల్డ్ సబ్ క్లాస్. So here the subclass is also called as derived class or child class. Okay, so ఈ child class ఈ super class ని యాక్సెస్ చేయాలంటే or inherit చేయాలంటే we are using extends keyword. So this is the one of the major important word. So by using this extends keyword we can access this super class data in this child class data. So extends super class. Okay, so this is the syntax for inheritance. So it has two classes. One is parent or super class or base class. This class data can be used in this child class by using this extends keyword. Without extends keyword we cannot access this parent class data in this child class. Okay, so when we access this parent class data in the child class, compulsory we use extends keyword with super class name. Okay, so otherwise we cannot access this parent class data. So what is the main purpose of inheritance? The main purpose or what are the uses for using an inheritance in our Java programming? So Java programming లో ఇన్హెరిటెన్స్ యూజ్ చేయడం వల్ల ఏం యూజెస్ ఉందమ్మా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఒక డేటా ఉంది. సో సేమ్ డేటాని నాకు ఇక్కడ యూజ్ చేయాలనుకున్నాను. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంట్ సమ్ ఏ అనే డేటా ఉంది. ఈ ఇంట్ ఏ డేటాని నేను ఇక్కడ యూజ్ చేయాలనుకుంటున్నాను. సో మళ్ళీ నేను ఇంట్ ఏ అని క్రియేట్ చేశాను. ఏమవుతుందమ్మా, మెమరీ
వేస్ట్ అవుతుందా లేదా? సేమ్ డేటాని ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసే బదులు ఆల్రెడీ ఉన్న డేటాని ఇక్కడ నేను యూజ్ చేసుకోవచ్చు కదా. ఎలా యూజ్ చేసుకోవచ్చు? బై యూజింగ్ దిస్ ఎక్స్టెన్స్, బై యూజింగ్ దిస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సో ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా ఇక్కడ క్రియేట్ చేసిన డేటా అంతటిని కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి అమ్మ, దీన్ని మనం యూజ్ చేసేటప్పుడు మీకు చాలా మందికి డౌట్స్ వస్తుంది. ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేయాలి? సూపర్ క్లాస్గా, సబ్ క్లాస్గా? ఈ క్లాస్ డేటా నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి? సూపర్ క్లాసా, సబ్ క్లాసా? మీరే చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ నేను యూజ్ చేసుకుంటున్నప్పుడు సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏముంటుంది? జస్ట్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆటోమేటిక్గా సబ్ క్లాస్లో ఉన్న డేటా యాక్సెస్ చేసుకోవచ్చు, సూపర్ క్లాస్లో ఉన్న డేటా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడే సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే సూపర్ క్లాస్ యొక్క డేటా మాత్రమే యాక్సెస్ అవుతుంది ఈ క్లాస్లో, అంతే కదా. బట్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సబ్ క్లాస్లో ఉన్న డేటా యాక్సెస్ చేసుకోగలరు, సూపర్ క్లాస్లో ఉన్న డేటా కూడా యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, సో ఇన్హెరిటెన్స్ వల్ల ఒక మెయిన్ యూజెస్ ఏంటంటే, వన్ ఈస్ రీయూజబిలిటీ. One of the main uses reusability, and the second one is reduce the redundancy. So these are the two main advantages in inheritance, reusability and redundancy. So repeated ga same data ni use cheyagalaru, that means redundancy anedi undadu, redundancy anedi reduce ayipotundi, and reusability. So reusability means once we are defined, we can use any number of times, we can use any way. Okay, so these are the main two uses for this inheritance. Okay, let us discuss one example. So okay, example తీసుకున్నాం. Example ఏంటంటే, I can take have an employee. So employee has salary ఉంటుంది. So salary that should be either float type or integer type. And so here employee is programmer and employee, and this employee has bonus. So the bonus should be either integer type or float type. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానమ్మా. సో ఈ ఎగ్జాంపుల్లో ఏది పేరెంట్ క్లాస్, ఏది చైల్డ్ క్లాస్? సో దిస్ ఈస్ ద పేరెంట్ క్లాస్ or super class. So this is the child class or derived class. Okay, so when we access this parent class data in this child class, compulsory we use this extends keyword. Okay, so here in this parent class has salary and this is the child class has bonus. Okay, so by using this example we can write a small program. Okay, so we can write a small program by using this example. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్, సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుని ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఎలా రాస్తాం? ఫస్ట్ పేరెంట్ క్లాస్ నేమ్ ఏంటి? క్లాస్. దిస్ ఇస్ ద పేరెంట్ క్లాస్ నేమ్ యాజ్ ఎంప్లాయీ. సో ద ఫస్ట్ లెటర్ షుడ్ బి యాజ్ క్యాపిటల్ లెటర్ ఎంప్లాయీ రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇన్ దిస్ క్లాస్ ఇట్ కంటైన్ ఏ వేరియబుల్ యాజ్ salary. So the salary should be as which type? Float type. So float salary. Here the salary should be as 10,000. So this is the class for employee. After that we can declare another class as programmer. So P should be as capital letter. So this programmer class contains bonus, int bonus as 1,000 rupees. Okay, so it contains public, static, void, main and string args. This is the program. So ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఇది పేరెంట్ క్లాస్ అండ్ దిస్ ఇస్ ద చైల్డ్ క్లాస్. సో పేరెంట్ క్లాస్ డేటాని చైల్డ్ క్లాస్లో యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. అంటే శాలరీకి బోనస్, ఓకే, దేనికి బోనస్ అనేది తెలియాలి కదా. అంటే ఈ శాలరీకి ఇది బోనస్ అనుకున్నాం. సో దాన్ని అప్పుడు శాలరీ అనేది కూడా ఇందులో ఉండాలి కదా. సో యాక్సెస్ చేయాలంటే బై యూజింగ్ ఏం యూజ్ చేయాలి? ఎక్స్టాన్స్. అంటే ఎక్స్టాన్స్ అండ్ హియర్ వి కెన్ రైట్ యాజ్ సూపర్ క్లాస్ నేమ్. వాట్ ఇస్ ద సూపర్ క్లాస్ నేమ్? యాజ్ ఎంప్లాయీ. So whenever we use extends keyword to access this employee as parent class data, so automatically the compiler
will access all this data, all these methods or all these variables and all this data in the employee class will be accessible in this programmer class. Okay, so next we can create an object. సో మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఎదర్ ఎంప్లాయ్ ఆర్ ప్రోగ్రామర్. ప్రోగ్రామర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే, దేనికి క్రియేట్ చేస్తామమ్మా, కంపల్సరీగా వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ప్రోగ్రామర్. సో మీరు ఎంప్లాయ్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఏం ఎర్రర్ రాదు. బట్ ఏంటంటే ఎంప్లాయ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎంప్లాయ్లో ఉన్న డేటా మాత్రమే యాక్సెస్ చేయగలం. ప్రోగ్రామర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ప్రోగ్రామర్లో ఉన్న డేటా యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్లో ఉన్న డేటా కూడా యాక్సెస్ చేయగలం. సో ప్రోగ్రామర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ప్రోగ్రామర్ P is equals to new programmer. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో మీ అందరికీ తెలుసు అమ్మ. క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, న్యూ ఇస్ ఎన్ ఆపరేటర్ ఫర్ మెమరీ ఎలకేటింగ్, ప్రోగ్రామ్ ఇస్ ద కన్స్ట్రక్టర్. సో ఆఫ్టర్ దాట్, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ శాలరీ ఈ రెండు కూడా నాకు ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవ్వాలంటే ఏం చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఇవి రెండు కూడా క్లాస్ వేరియబుల్స్, అంటే క్లాస్ లెవెల్లో ఉన్న వేరియబుల్స్. అంటే ఈ వేరియబుల్స్ ఏంటి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ప్రింట్ చేయాలంటే కంపల్సరీ వీ కెన్ ప్రింట్ త్రో ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటి ఇక్కడ, పి. సో పి డాట్ సాలరీ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println P డాట్. సో నెక్స్ట్ ఇంకా ఇందులో ఏముండాలి, ప్రింట్ అవ్వాలి, బోనస్. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, కంపల్సరీ గెట్ ద అవుట్పుట్ యాజ్, ఏ అవుట్పుట్ వస్తుంది, 10,000 and 1,000. అర్థమవుతుందమ్మా. సో ఈ 10,000 అనేది సూపర్ క్లాస్ డేటా, 1,000 అనేది సబ్ క్లాస్ డేటా. బట్ ఈ సబ్ క్లాస్లో మనం ఈ సూపర్ క్లాస్ డేటాను కూడా ప్రింట్ చేయగలిగాం by using this inheritance concept. Okay namma, this is the example for this inheritance. So next topic vachesi types of inheritance. So we already discussed in this topic also in notes concept. So what are the types, single, multi level, multiple, multi level, hierarchical and hybrid. But we discussed in Java, single, multi-level and hierarchical. So all these are useful in Java. But multiple and hybrid are not possible in Java. But it can be possible only through interface. So ఈ multiple and hybrid. సో ఈ రెండు కూడా జావాలో పాసిబుల్ అవ్వవమ్మా. సో ఎందుకని అంటే మేము అప్పుడు కూడా చెప్పాను, జస్ట్ ఈ టైప్స్ ఉంటాయి బట్ వీటిలో కొన్ని యూజ్ అవ్వని. ఏంటంటే మల్టిపుల్ హైబ్రిడ్ ఎందుకు యూజ్ అవ్వంటే, మల్టిపుల్ అంటే ఏంటి, హైబ్రిడ్ అంటే ఏంటి అవి డిస్కస్ చేసుకుందాం. దాన్ని బేస్ చేసుకుని ఈ రెండు కూడా జావాలో యాక్సెస్ అవ్వదు, ఆ జావాలో పాసిబుల్ అవ్వదు. జస్ట్ సింగిల్, మల్టీ లెవెల్ అండ్ హైరారికల్, ఈ 3 మాత్రమే జావాలో పాసిబుల్ అవుతాయి. సో ఈ 5 కూడా C++లో పాసిబుల్. C++లో సేమ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో ఈ 5 టైప్స్ పాసిబుల్ అవుతాయి. బట్ ఇన్ జావాలో మల్టిపుల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఆర్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఎందుకు పాసిబుల్ అవ్వ అన్నది కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్, వాట్ యు మీన్ బై సింగిల్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్ సింగిల్ ఇన్హెరిటెన్స్, సో హియర్ ఇట్ యాక్సెస్ వన్ క్లాస్ డేటా టు అనదర్ క్లాస్. ఇట్ కంటైన్స్ 2 classes. Only one class properties can be accessible in one class also. ఓకే, సో అంటే ఇక్కడ ఏముంటాయి, క్లాస్ ఏ అనుకున్నాం అండ్ క్లాస్ బి. సో ఈ రెండింటి యొక్క డేటాని మనం సీలా, అంటే ఇక్కడ ఎక్స్టెన్స్ ఏ అన్నాం అంటే ఏంటి, ఈ క్లాస్ యొక్క డేటా ఓన్లీ ఇక్కడ మాత్రమే యాక్సెస్ అవుతుంది. సో వేరొక క్లాస్లో తీసుకుని అందులో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దేనికి, బి క్లాస్కి. బి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బి. So it contains properties and methods. So it is also contain properties and methods. So when we access this data in this C class, so compulsory we can create an object for B class, because this class data can be accessible in this class. So for that we can create an object for B class. So B class object create చేసి ఈ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ ఆ మెథడ్స్ని కానీ యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా B డాట్ మెథడ్ అని ఇవ్వాలి. ఓకే,
ఆటోమేటిక్గా ఈ బీడౌట్ మెథడ్ ఇచ్చామంటే సో ఆ మెథడ్ అనేది ఈ క్లాస్లో ఉన్నా కానీ యాక్సెస్ చేసుకుంటుంది. సేమ్ ఇక్కడ ఇచ్చినా కానీ యాక్సెస్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా ఈ మెథడ్ అంటే ఇక్కడ ఉన్న మెథడ్స్ని యాక్సెస్ చేసుకుంటుంది. అర్థమైందా? కంపల్సరీగా ఒక క్లాస్లో ఉన్న డేటా ఒక క్లాస్లో మాత్రమే యాక్సెస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద పేరెంట్ క్లాస్, దిస్ ఇస్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందమ్మా? డేటా ఎలా ఉంటుంది? A+B ఫార్మేట్లో ఉంటుంది. సో వన్ క్లాస్ డేటా కెన్ బి యాక్సెసిబుల్ ఇన్ ఓన్లీ వన్ క్లాస్ ఓన్లీ. సో దిస్ ఇస్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మీన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందమ్మా? మనకు ఆల్రెడీ తెలుసు మల్టీ లెవెల్ అంటే ఏంటి. సో మల్టీ లెవెల్ యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఏ క్లాస్ ఉంటుంది. సో ఏ క్లాస్లో ఉన్న డేటా బి క్లాస్లో యాక్సెస్ అవుతుంది అండ్ బి క్లాస్లో ఉన్న డేటా సి క్లాస్. సో దిస్ ఇస్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో హియర్ ఏ మీన్స్ పేరెంట్ క్లాస్ and C means child class and B means intermediate class. So this intermediate class will act as both parent and child class. So this B intermediate class will act as both parent class as well as child class. So this is the multi-level inheritance. The multi-level inheritance కి ఎగ్జాంపుల్ కూడా ఉందమ్మా. మన గ్రాండ్ ఫాదర్ ఉంటారు. సో గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ఫాదర్కి వస్తే ఆ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా సన్కి వస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మీన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్ యాక్సెస్ చేసుకుంటే ఈ క్లాస్లో ఉన్న డేటా అనేది ఈ క్లాస్ యాక్సెస్ చేసుకుంటుంది. ఇట్ మీన్స్ ఇది ఎలా ఉంటుందమ్మా? పేరెంట్ క్లాస్ గ్రాండ్ ఫాదర్ అండ్ పేరెంట్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ ఆ ఫార్మేట్లో ఉంటుంది. అంటే ఏంటి? సేమ్ అదే ప్రోగ్రామ్ తీసుకోండి, క్లాస్ ఏ అనుకున్నాం. ఫర్ దిస్ ఈజ్ యాజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ అమ్మ క్లాస్ ఏ. సో ఈ క్లాస్లో ఉన్న డేటా ఉంటుంది క్లాస్ బి అండ్ క్లాస్ ఏ. సో బట్ ఇక్కడ ఏంటి? క్లాస్ ఏ క్లాస్ బి ఏం చేసుకుంటుంది? క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలి. అంటే we can extend A. ఓకే, సో క్లాస్ సి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? క్లాస్ సి we can access క్లాస్ బి డేటా. అంటే ఏం చేయొచ్చు? క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి. ఓకే, సో హియర్ A is the parent class and B is the intermediate class and C is the child class. సో ఇందులో ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలమ్మా? ఇక్కడ ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఏ డేటా యాక్సెస్ అవుతుంది, బి డేటా కూడా యాక్సెస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సి డేటా యాక్సెస్ అవుతుంది, బి డేటా యాక్సెస్ అవుతుంది. బి డేటా యాక్సెస్ అయితే ఆటోమేటిక్గా ఏ డేటా కూడా యాక్సెస్ అవుతుంది. అంటే ఒక సి క్లాస్ యొక్క డేటా యాక్సెస్ చేసుకోవచ్చు, బి క్లాస్ యొక్క డేటా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ క్లాస్ యొక్క డేటా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఒక సి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రెండు క్లాసెస్లో ఉన్న డేటా మొత్తం కూడా ఇక్కడ యాక్సెస్ అవుతుంది. సో ఇందులో వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ జస్ట్ సి క్లాస్కి మాత్రం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా ఏ క్లాస్లో ఉన్న డేటా కానీ ఆర్ బి క్లాస్లో ఉన్న డేటా కానీ ఆర్ సి క్లాస్లో ఉన్న డేటా కానీ మొత్తం రెండు కూడా యాక్సెస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డేటా అంటే ఇక్కడ నేను ఇక్కడ కన్స్ట్రక్టర్ రాసిన ఇక్కడ మెథడ్స్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా అమ్మ ఇక్కడ రాసిన డేటా అనేది మీరు ఇక్కడ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మీరు జస్ట్ మెథడ్ అని రాసుకున్నా పర్వాలేదు, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ అని రాసుకోండి మీకు అంతగా ఉంటే కనుక. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఈ చైల్డ్ క్లాస్లో సి అనే క్లాస్లో ఈ మూడింటి యొక్క క్లాసుల డేటా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుంది? సో hierarchical inheritance means it contains only as one parent class. So this one parent class data can be accessed for any number of child class. సో ఒక పేరెంట్ క్లాస్ డేటాని ఎన్ని చైల్డ్ క్లాస్ అన్నా యాక్సెస్ చేసుకోవచ్చు అమ్మ. బట్ ఇక్కడ పేరెంట్ క్లాస్ అనేది ఒకటే ఉంటుంది, బట్ చైల్డ్ క్లాసెస్ అనేవి ఎన్నన్నా ఉండొచ్చు. సో ఆ ఎన్ని చైల్డ్ క్లాస్లు అన్నా ఆ ఒక్క పేరెంట్ క్లాస్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే ప్రోగ్రామ్ తీసుకోండి, నేను క్లాస్ ఏ తీసుకున్నాను, క్లాస్ బి అండ్ క్లాస్ సి. ఓకే, లేకపోతే ఇక్కడ మీరు తీసుకొని పోనీ క్లాస్ పేరెంట్ క్లాస్, దిస్ ఇస్ ద చైల్డ్ క్లాస్ 1, సో ఇది చైల్డ్ క్లాస్ 2, నెక్స్ట్ చైల్డ్ క్లాస్ 3.
ఓకే. సో ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న డేటా అనేది ఎన్ని చైల్డ్ క్లాస్ అన్న యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే C1 అనేది ఎక్స్టెండ్స్ P అండ్ C2 ఎక్స్టెండ్స్ P అండ్ C3 ఎక్స్టెండ్స్ P. దీని మీనింగ్ ఏంటమ్మా? ఇక్కడ ఎన్ని చైల్డ్ క్లాసులు ఉన్నాయి? 3 చైల్డ్ క్లాసులు ఉన్నాయి. 3 చైల్డ్ క్లాసెస్ ఓన్లీ ఒక క్లాస్ యొక్క డేటాని మాత్రమే యాక్సెస్ చేసుకుంటున్నాయి. సో దిస్ ఇస్ ద హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. One class should be derived from multiple number of classes. Okay, so one class data can be accessible for multiple number of classes. Is also called as hierarchical inheritance. So this is the example for this hierarchical inheritance. Okay, so ఈ మూడు కూడా ఇన్హెరిటెన్సెస్ అనేది ఈ టైప్స్ కూడా ఈ 3 టైప్స్ కూడా జావాలో యాక్సెస్ అవుతాయి. బట్ మల్టిపుల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకు ఆ రెండు పాసిబుల్ అవ్వవు? సో మల్టిపుల్ అంటే ఏంటమ్మా? మల్టిపుల్ అంటే 2 or more classes. సో 2 or more classes data can be accessed in a one single child class. అంటే ఏంటి? ఒకటి కన్నా ఎక్కువ పేరెంట్ క్లాసులు ఉంటాయి. ఆ పేరెంట్ క్లాస్ యొక్క డేటా అనేది ఓన్లీ ఒక సింగిల్ చైల్డ్ క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటారు. సో ఈ టైప్ అనేది జావాలో పాసిబుల్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, క్లాస్ ఏ డేటా ఉంది అండ్ క్లాస్ బి డేటా ఉంది. సో ఈ రెండింటి డేటా క్లాస్ సిలో ఎక్స్టెండ్స్ ఏ కామా బి. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. వెన్ వి ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రామ్ దిస్ సిమిలర్లీ ఇలాగే ఎగ్జిక్యూట్ చేయండి అమ్మా. కావాలంటే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎలా అంటే ఇక్కడ ఏదైనా ఒక మెథడ్ తీసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ డిస్ప్లే తీసుకున్నాను నేను. డిస్ప్లే తీసుకుని system.out.println ఏ క్లాస్ అని ప్రింట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్ బిలో కూడా వాయిడ్ display1 అని తీసుకున్నాను. display1 ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే system.out.println బి క్లాస్. ఓకే, సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సి obj is equals to new c. ఓకే, సో ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే నెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్ display1. సో ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తారో ఆటోమేటిక్గా ద అవుట్పుట్ షుడ్ బి యాస్ కంపైలేషన్ ఎర్రర్. ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. వాట్ ఈస్ కంపైలేషన్ ఎర్రర్? ఎందుకని అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో పాసిబుల్ అవుతుంది. ఎందుకని అంటే ఇక్కడ 2 or more పేరెంట్ క్లాసెస్ షుడ్ నాట్ బి యాక్సెస్డ్ ఇన్ ఏ సింగిల్ చైల్డ్ క్లాస్. ఒకటి కన్నా ఎక్కువ ఉన్న పేరెంట్ క్లాస్ అనేవి ఒక సింగిల్ డెరైవ్డ్ క్లాస్నే యాక్సెసిబుల్ అవ్వదు ఆర్ డేటా అనేది ఇన్హెరిట్ అవ్వదు. ఇలా యాక్సెస్ చేస్తే కనుక మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. ఏంటది? కంపైలేషన్ ఎర్రర్. సో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో పాసిబుల్ అవ్వాలంటే బై యూజింగ్ ఇంటర్ఫేస్. ఇది పాసిబుల్ అవ్వాలంటే ఇంటర్ఫేస్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండమ్మా. సో ఆ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ జావా. ఇట్ క్యాన్ బి డన్ త్రూ ఓన్లీ అన్ ఇంటర్ఫేస్. సో నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ డయాగ్రామ్ ఏంటమ్మా? సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ మీన్స్ it is a combination of multiple and hierarchical. A, B, C, D అనుకోవచ్చు. సో ఇక్కడ ఒక క్లాస్ నుంచి 2 క్లాసెస్ ఇన్హెరిట్ అవుతున్నాయి. సో దీన్ని మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇక్కడ 2 or more పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఈ పార్ట్ అనేది జావాలో పాసిబుల్ అవ్వదు బికాజ్ ఇట్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ జావా. దట్స్ వై హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్ ఇన్ జావా. ఓకే.